పక్షి చాలా చక్కగా పాడుతుంది. He would give good food to the bird. దానికి కావాల్సిన ఆహారం పెడుతూ ఉన్నాడు. And he liked the bird, so he made the cage of gold. కనుక తను ఏం చేశారంటే పక్షిని చాలా చక్కగా ప్రేమించాడు కనుక పక్షి కొరకు చక్కగా బంగారపు పంజరాన్ని చేపించాడు. But one day the merchant had to go do business and he returned to the city in India. కనుక అతడు ఒకసారి వ్యాపారం చేయడానికి భారతదేశానికి ఒక పట్టణానికి వచ్చాడు. And he told the little bird, "Is there anything you want me to tell your friends and family when I go to India?" అదేమన్నాడంటే నేను మీకు భారతదేశానికి వెళ్తున్నాను కనుక అక్కడ నీ యొక్క స్నేహితులకి ఇంటి వారికి ఏమైనా చెప్పాలని చెప్పి అడిగాడు. The bird said, "Yes sir, yes, please do give them a message." అప్పుడు ఏం చెప్పిందంటే పక్షి మీరు అలాగే వెళ్తున్నారు కనుక తప్పకుండా చెప్పండి, ఒకనొక మాట చెప్పాలంది. Please tell my family that I'm fed well. కనుక మీరు వెళ్ళి ఏం చెప్తారంటే ఇక్కడ బాగా తింటాను అని చెప్పి చెప్పండి అంది. That you treat me very good. నువ్వు నన్ను చాలా బాగా చూసుకున్నట్లు కూడా ఇంటి వారికి చెప్పండి అంది. That I live in a big house. నేను చాలా పెద్ద ఇంట్లో ఉన్నాను అన్న మాట కూడా వాళ్ళకి చెప్పండి. But please don't forget to tell them one thing. అయితే ఒక విషయం మాత్రం మర్చిపోకుండా మీరు అది ఆ సంగతి వారికి చెప్పాలంది. I live in a gold cage. అదేంటంటే నేను బంగారపు పంజరంలో నేను ఉంటున్నాను. So the merchant went on his journey. కనుక మరి ఆ వ్యాపారస్తుడు ప్రయాణం కట్టి వెళ్ళాడు. And he came to a park or a forest. కనుక తను ప్రయాణం చేస్తూ అడవి గుండా వెళ్తున్నాడు. And he saw a lot of little birds exactly like his little bird. అడవిలోనే తన ఇంట్లో ఉన్నటువంటి పక్షి వంటి అనేక రకాల పక్షులు అడవిలో సంచరిస్తూ ఉన్నాయి. And he began to talk to the birds. అతడు యొక్క పక్షులతో మాట్లాడుతూ ఉన్నాడు. He said, "I have a message for you." కనుక ఇదిగో చూడండి నేను మీకు ఒక సమాచారం తీసుకొచ్చాను అంటున్నాడు. My bird told me to tell you కనుక నేను నా ఇంట్లో ఉన్న పక్షి మీకు ఒక మాట చెప్పమంది. that he's fed well. అదేమిటనగా చాలా చక్కగా ఆహారం తింటుంది. That he lives well. చాలా మరి అది అక్కడ చాలా చక్కగా ఉంటుంది, సుఖంగా ఉన్నది. But that he is in a gold cage. అయితే ఆ యొక్క పక్షి అది కేవలం అది ఒక పంజరంలో ఉన్నది. All of a sudden all the little birds began to talk and chirp. ఎప్పుడైతే మాటలు విన్నావో పక్షులన్నీ కూడా ఒక చోటకు వచ్చి చేరి మాట్లాడుకుంటున్నాయి, గుసగుసలాడుతూ ఉన్నాయి. One little bird started to fly and started to whistle and sing. కనుక ఒకానొక పక్షి అది పైకి ఎగురుతుంది, పాడుతూ ఉంది. And after the bird sang, కనుక ఈ యొక్క పక్షి పాడిన తర్వాత the bird fell to the ground ఆ యొక్క పాడిన పక్షి అది కిందకి అది పడిపోయింది. and stopped breathing. కనుక అది కింద పడిపోయి అది ఊపిరి తీసుకోవటది నిలిపివేసింది. The merchant felt bad. కనుక ఇప్పుడు ఇక వ్యాపారస్తుల యొక్క ఇదంతా కూడా చూస్తే మనసులో చాలా అతడు అనుకుంటున్నాడు, బాధపడుతున్నాడు. He said the message killed the little bird of sadness. అనగా నేను చెప్పిన మాట ఒక చిన్న పక్షినది చంపివేసింది అనుకుంటున్నాడు. So the merchant went back home. కనుక ఇప్పుడు వ్యాపారస్తుడు మళ్ళా తిరిగి ఇంటికి వెళ్ళాడు. And the little bird asked him, కనుక ఇప్పుడు ఆ యొక్క పంజరంలో ఉన్న పక్షి అతను అడుగుతోంది, "What is the message that my family sent me?" కనుక ఇప్పుడు నా యొక్క ఇంటి వారు నాకు చెప్పిన సమాచారం ఏంటని చెప్పి అడిగింది పక్షి. And the merchant was really sad. కనుక అతను వ్యాపారస్తుడు చాలా బాధతో మాట చెప్తూ ఉన్నాడు. And he said, "You know, I feel so bad. చూసావా నాకు చాలా లోపల నాలో ఒక బాధ అనేది కలుగుతూ ఉంది. When I gave the message to your family, నేను నీ యొక్క ఇంటి వారికి నిన్ను గురించిన సమాచారం చెప్పినప్పుడు one bird fell and died. ఒకానొక పక్షి పడిపోయి చనిపోయింది. All of a sudden, కనుక ఒకేసారి the little bird మరి ఇది కూడా పక్షి in the cage పంజరంలో ఉన్న పక్షి కూడా fell over అది కూడా పడిపోయింది. and stopped breathing. అది కూడా యొక్క ఊపిరి తీసుకోవడం నిలిపివేసింది. The merchant opened the cage. కనుక ఇప్పుడు వ్యాపారస్తుడు ఆ యొక్క ఒక పంజరాన్ని బయటికి తీశాడు. And he said, "Oh little bird, why are you dead? Why did you die?" అయ్యో ఇగో పక్షి నువ్వు కూడా ఎందుకు చనిపోయి చెప్పి బాధపడుతూ ఉన్నాడు. He said, "I should have never taken the message to your family." కనుక నిన్ను గూర్చిన ఆ యొక్క వర్తమానము మీకు ఇంటి వారికి తీసుకెళ్లకుండా ఉండవలసిందేమో అనుకుంటున్నాడు. Because one member has died. ఎందుకనగా నిన్ను గూర్చి ఒకరు విని అక్కడ నీకు ఇంటి వాళ్ళు ఒకరు చనిపోయారు. And now you too are dead. ఇప్పుడు మరి నువ్వు కూడా చనిపోయావు. And then all of a sudden, అయితే మరి ఒకేసారి the little bird got up. ఆ యొక్క పక్షి తిరిగి లేచింది. And the little bird began to fly. అది మరి ఒకేసారి అది లేచి మళ్ళీ అది అటు ఇటు పరిగెడుతూ ఉంది. And she said, "I'm not dead." అదేముంటుంది నేను చనిపోలేదు. He said, "But you just fell over and died when I gave you the message." ఏమంటున్నాడు ఆ యొక్క సమాచారం చెప్పినప్పుడు మనమేమో పడిపోయావు చనిపోయావు కదా అని చెప్పి అడుగుతున్నాడు.
The bird said, అప్పుడు అంటుంది ఆ పక్షి, I'm not dead. నేనైతే మరి చనిపోలేదు, I just understood the message my family sent me. కనుక నాకు ఇంటి వారు నాకు తీసుకొచ్చిన సమాచారం నాకు Praise అర్థమైంది. God. How many are ready? How many this morning, this day, God wants to open the cage of many hearts today. అవునండి, ఉదయకాల సమయంలో దేవుడు అనేక మంది పంజరంలో ఉన్నారు. దేవుడు మీ పంజరపు ద్వారాలను తెరవబోతున్నాడు. The Word of God tells us that the story of this paralyzed sick man. యేసుక్రీస్తు ప్రభువారు అతడు పక్షవాతంతో ఏమండి పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తి గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. He was sick for 38 years. 38 సంవత్సరాలుగా అతడు ఆ స్థితిలో ఉన్నాడు. He was in a condition where he sat on his mat. కనుక అతడు కేవలం అతడు చాప పైన మాత్రమే అతడు కూర్చోగలుగుతాడు. In the hot sun. కనుక చాలా బాగా వేడి ఉన్నటువంటి ఆ యొక్క Waiting every day for a hope. కనుక ప్రతిరోజు కూడా ఎండలో కూర్చుంటున్నాడు, కదలేని స్థితిలో ఉన్నాడు. This day I want to put the title to this thought or this message, The House of Mercies. కనుక ఈ రోజు నేను ఈ యొక్క వాక్యానికి ఇచ్చేటువంటి అంశం ఏంటంటే మరి House of Mercies. కనుక ఒక కనికరము కలిగినటువంటి ఇల్లు. How many know that we've come to the House of Mercies today? చూడండి, ఉదయకాల సమయంలో మనము కనికరము కలిగినటువంటి ఇంటికి మనం వచ్చాము. Jesus went up to Jerusalem. యేసుక్రీస్తు ప్రభువైన యెరూషలేముకి ఆయన వెళ్తూ ఉన్నాడు. And he was going to go and he was going to be about his father's business. కనుక ఆయన తన యొక్క తండ్రి ఇచ్చినటువంటి పనిని ఆయన చేయడానికి నెరవేర్చడానికి ఆయన వెళ్తూ ఉన్నాడు. If we take care of God's house, మనం గనుక దేవుని గృహాన్ని మనం గనుక జాగ్రత్తగా చూసుకుంటే He'll take care of our house. ఆయన మన గృహాన్ని ఆయన చూసుకుంటాడు. Praise God. Amen. Jesus came to a certain place called Bethesda. కనుక ఈయన బేతెస్దా అనేటువంటి ప్రాంతానికి ప్రభు వచ్చాడు. And it was a pool with 5 porches. అక్కడ మరి ఒక కోనేరు అనేది మనం చూస్తాం. కోనేరు అక్కడ మనం చూడగలుగుతాం. దానికి 5 మండపాలు ఉన్నవి. If today you have tried every porch, every door there is, కనుక ప్రతి మండపము దగ్గర తలుపు దగ్గర and you have not succeeded, కనుక ప్రతి మండపం దగ్గర లోపలికి వెళ్ళాలనుకుంటే కనుక వెళ్ళలేకపోతే Jesus is here today. యేసు ప్రభువు ఆయన ఇక్కడ ఉన్నాడు. In this house of mercy, కనుక ఈ యొక్క కనికరం అనేటువంటి దేవుని ఇంటిలో ప్రభు ఉన్నాడు. not only to stir the waters, కేవలం ఆయన నీటిని ఆయన కదిలించడం మాత్రమే కాదు, not only to bring healing, మరి ఆయన కేవలము మీలో స్వస్థత ఆయన తీసుకురావడం మాత్రమే కాదు, not only to bring deliverance, కేవలం ఆయన స్వాతంత్రాన్ని విడుదల ఆయన ఇవ్వడం మాత్రమే కాదు, but to give us life, అయితే ఆయన మనకి జీవాన్నిచ్చేవాడు and ఉన్నాడు. life in abundance. ఎందుకంటే సమృద్ధి అనే జీవాన్ని ఆయన మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. So here we have a picture of the master coming to Bethesda. కనుక ఇక్కడ అటువంటి ప్రభు అయిన బేతెస్దా అనేటువంటి స్థలానికి వచ్చాడు. He is the living water. ఆయన మరి జీవపు ఓటై ఉన్నాడు ఆయన. And he is the source of life. ఆయన మరి జీవ ప్రదాత అయి ఉన్నాడు. He invites you and I to come to the waters. కనుక నిన్ను నన్ను కూడా యొక్క జీవజల ఓటెందుకు ఆయన మనం ఆహ్వానిస్తూ ఉన్నాడు. To buy. ఎందుకని? With money, no money. ఒకవేళ మన దగ్గర రోకలు ఉన్నా రోకలు లేకపోయినా, with rupees, no rupees. మన దగ్గర ఒకవేళ రూపాయలు ఉన్నా లేకపోయినా, but there is a vast amount. అయితే అక్కడ ఎంతో విలువైనటువంటి ధన సమృద్ధి కలిగిన ప్రభు ఆయన ఉన్నాడు. There is abundance. ఆయనలో సమృద్ధి ఉన్నది. And he will supply all of our needs. మన ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చగల సమర్థుడై ఉన్నాడు. Now there in Bethesda you had a multitude of people. బేతెస్దాలో ఆయా మరి రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు, జనసమూహము. Multitude, many people there. కనుక చాలా మంది జనం ఉన్నారు అక్కడ బేతెస్దాలో. They were sick. వారందరూ కూడా వ్యాధులతో బాధపడుతున్నారు. They were blind. వారందరూ కూడా వాళ్ళు చాలా మంది ఏమండి కళ్ళు లేని వారు ఉన్నారు. They were lame. అందులో చాలా మంది నడవలేని వారు ఉన్నారు. They needed a hope. వారందరికీ కూడా నిరీక్షణ అనేది వారికి అవసరం. The people were waiting. వారందరూ కూడా ఎంతో ఆశతో వారు కనిపెట్టుకున్నారు. For the moving of the waters. ఎందుకని దేవదూత వచ్చి నీటిని కదిలించినప్పుడు దిగాలని వారు ఆశపడుతున్నారు. For at a certain season, అయితే ఒకానొక సమయాలలో the angel of the Lord would move and trouble the waters. దేవుని దూత వచ్చి ఆయన నీటిని ఆయన కదిలిస్తాడు. And whosoever
whosoever stepped into the waters, కనుక దేవదూత వచ్చి నీటిని కదిలించినప్పుడు మొట్టమొదటిగా ఎవరు లోపలికి దిగుతారో at that same time అదే సమయంలో was healed of any sickness or disease. వారిలో ఉన్న ఏ రోగమైన వ్యాధి అయినా పోతుంది. How many are ready to step into the waters this morning? కనుక ఉదయ కాలంలో మీలో ఎంతమంది ఆ యొక్క జీవ జలములు అడుగు పెట్టారు? Your miracle. ఎందుకంటే మీ జీవితంలో ఆయన ఒక అద్భుతాన్ని చేస్తాడు. There is a preacher that was born in a preacher by the name of Siddiqui. Siddiqui. He is Indian. He's Indian from India. Amen. And he was young and rich. కనుక సెడికి అనేటువంటి నేమ్ ఆఫ్ పర్సన్. కనుక సెడికి అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు మనకు భారతదేశంలో. Before he came to know Christ, అతడు యేసు ప్రభువు దగ్గరికి రాకమునుపు he was a businessman. అతను మరి ఒక వ్యాపారస్తుడై ఉన్నాడు. He had money, cars, wealth. అతని దగ్గర చాలా ధనం ఉన్నది, కార్లు ఉన్నవి. But one day he got sick in his body. అయితే ఒకానొక దినమందు తనకి శరీరంలో తనకి అనారోగ్యం సంభవించింది. And they took him to the hospital. అతని వారు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. And he had boils from his head to his toes. కనుక అతనికి అరికాల మొదలుకొని నడినెత్తి వరకు కూడా తనకి శరీరం అంతా కూడా పొండ్ల చేత నింపబడి ఉన్నాడు. And in his desperation, కనుక చాలా భయంకరమైన స్థితిలో ఉండి he wanted to be made well. కనుక ఎవరైనా నన్ను స్వస్థపరిస్తే బాగుండని చెప్పి ఆశపడుతూ ఉన్నాడు. The doctors gave him no hope. కనుక డాక్టర్లు ఇక నీ వల్ల కాదు, ఇక నువ్వు అయిపోయని చెప్పి డాక్టర్ చెప్పారు. So he thought to himself. కనుక అతను తనలో ఇలాగ అనుకుంటున్నాడు. And he began to pray to Buddha. కనుక తను ఒక బుద్ధుడికి ప్రార్థన చేస్తున్నాడు. He invited Buddha to come into the hospital room. ఏమంటున్నాడు? ఇదిగో దేవా బుద్ధుడా నువ్వు ఇక్కడికి రా, ఆసుపత్రి అని చెప్పి అతను పిలుస్తూ ఉన్నాడు. But Buddha didn't come. అయితే ఆ సమయంలో బుద్ధుడు రాలేదు. He prayed to Muhammad. కనుక అదేం చేశాడు? మహమ్మద్కు ప్రార్థన చేశాడు. To come into his room. ఇదిగో నాయనా మహమ్మద్ దేవుడా నా యొక్క దగ్గరికి రా అని చెప్పి అడిగాడు. And to heal him. వచ్చి నన్ను స్వస్థపరచమన్నాడు. Muhammad didn't come. మహమ్మద్ కూడా రాలేదు. He prayed to Allah. అల్లాహ్కి ప్రార్థన చేశాడు. To come and heal him. వచ్చి నన్ను స్వస్థపరచమని చెప్పి But అడుగుతున్నాడు. Allah didn't come. అల్లాహ్ కూడా రాలేకపోయాడు. And he remembered అయితే అప్పుడు తను ఇలాగా అనుకుంటున్నాడు, about the God of the Christians. ఇదిగో మరి క్రైస్తవులు ఆరాధించే దేవుడి గురించి ఆలోచించడం మొదలు He పెట్టాడు. said, I know his name is Jesus. ఆయన పేరు యేసు ప్రభువు నాకు And he అర్థమవుతుంది. said Jesus. ఆయన యేసు అని చెప్పి And Jesus came into the యేసు hospital ప్రభు వచ్చి ఆయన రోగిని స్వస్థపరిచాడు. He healed him and he made him well. ప్రభు వచ్చి అతన్ని స్వస్థపరిచాడు, బాగు చేశాడు అతన్ని. That day, ఆ యొక్క సమయంలో in that hospital room, ఆ యొక్క మరి ఆసుపత్రిలో it was like being at Bethesda. Sorry. Like being at Bethesda, at the pool of Bethesda, Bethesda. Yes, ఆ యొక్క సమయంలో ఏం జరిగిందంటే బెతెస్దా కోనేరులో ప్రభు ఒక వ్యక్తిని అలాగే స్వస్థపరిచాడు. అటువంటి ఒక గొప్ప కార్యం ఒక ఆసుపత్రిలో జరిగింది. We need to learn two words. The first is chronos. కనుక ఇక్కడ మనం రెండు మాటలకు మనము జ్ఞాపకం చేస్తాం. మొట్టమొదటిగా క్రోనస్ అనేటువంటి మాట. We have the clock. అనగా చూడండి మా దగ్గర వాచ్లు ఉన్నాయి, గడియారాలు ఉన్నవి. Thank you, sisters. It tells time. కనుక ఈ యొక్క గడియారం మనకు సమయాన్ని చెప్తూ ఉంది. And it measures time. కనుక సమయాన్ని అది ఒక కొలుస్తూ ఉంది. But we have another word called kairos. అయితే మనకి మరొక మాట ఉంది, కైరోస్ అనే మాట ఇంకోటి ఉంది. This is the opportune time. కనుక అదేంటంటే ఒక ప్రత్యేకమైన సమయాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. The precise time. అందుకే అది ఒక చాలా ప్రత్యేకమైన సందర్భాన్ని సూచిస్తుంది. This morning we're running on chronos. కనుక ఈ ఉదయ కాలంలో మనము క్రోనోస్ అనేటువంటి సమయంలో ఉన్నాము. But right now with God we are with the Lord. అయితే ఇప్పుడు మనము ప్రభునందు ప్రభు సన్నిధిలో And we are in chronos time. మనం ఇప్పుడు క్రోనోస్ అనేటువంటి సమయంలో మనం ఉన్నాము. This morning it's somebody's day. అనగా ఇది ఇక ఉదయ కాలము ఒకానొక వ్యక్తికి విడుదల తీసుకొచ్చేటువంటి సమయం ఇది. This is the day. ఈ యొక్క సమయం ముందు This is the hour. ఈ యొక్క మరి సమయంలో ఈ యొక్క గంటలో This is the minute. మరి ఈ యొక్క క్షణంలో This is the second. కనుక ఈ యొక్క సెకండ్ లో Where somebody is going to go into the waters. కనుక మీలో ఎవరో ఒకళ్ళు కొనేట్లు మీరు దిగబోతున్నారు. And is going to be made healed. కనుక మీరు స్వస్థతను మీరు పొందుకోబోతున్నారు. When the world walks out on you, కనుక ఈ యొక్క లోకం మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు Jesus is a friend that walks in. కనుక నీ యొక్క జీవితంలోకి వచ్చే నిజమైన స్నేహితుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. That day ఆ యొక్క దినమందు would change the course
course of that man's life. ఆ యొక్క వ్యక్తి జీవితం అంతా కూడా ప్రభు మార్చాడు. Because the master of the universe ఎందుకనగా ఈ యొక్క సర్వ సృష్టి చేసిన సృష్టికర్త ప్రభు was going to go walk right into his life. తన యొక్క జీవితంలోకైనా ఆయన మరి అడుగు పెట్టబోతూ ఉన్నాడు. Jesus came and talked to him face to face. యేసుక్రీస్తు ప్రభువు వచ్చి యొక్క వ్యక్తితో ముఖాముఖిగా మాట్లాడాడు. And Jesus told him, యేసు ప్రభు అతనితో అంటున్నాడు, what is it that you want? కనుక నీకు ఏమి కావాలని చెప్పి అడిగాడు. To every mother, కనుక ప్రతి తల్లి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి తల్లి, to every wife, కనుక ఈ ప్రతి భార్య, every grandmother, మరి ప్రతి పెద్ద తల్లి, every father, కనుక మరి ప్రతి తండ్రి, every husband, మరి ప్రతి భర్త, Jesus is here today. సోదరి సోదరుల ప్రభావం మన మధ్యలో ఉన్నాడు. Is asking you, ఆయన మరి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు, what do you want me to do for you? నీ జీవితంలో నీ కొరకు ఏమి For చేయాలి? your marriage, నీ యొక్క మరి వివాహ for జీవితంలో, your business, నీ యొక్క నువ్వు చేసే వ్యాపారంలో, for your ministry. నువ్వు చేసే పరిచర్యలో. The man was on the floor. చూడు, ఒక వ్యక్తి అతడు నేల మీద ఉన్నాడు. And Jesus says, what do you want? అతనితో అంటున్నాడు, నీకు ఏం కావాలి? He said, I want to be made whole. అతనేమన్నాడంటే, నేను స్వస్థత పొందాలనుకుంటున్నాడు అతను. He said, sir, don't you know అతను ఏమంటున్నాడు, అయ్యా మీకు తెలియదా that there's nobody to carry me to the water? నన్ను ఎవరు కూడా నీటిలోనికి తీసుకెళ్ళారు, నాకు ఎవరు లేరు, సహాయం చేసేవారు నాకు ఎవరు లేరు. When the water's moving, కనుక దేవదూత వచ్చి నీటిని ఆడించినప్పుడు, కదిలించినప్పుడు, he was trying to make his way to the water. నేను నీళ్ళలోకి దిగడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. Oh, but that morning, నేను ఉదయకాలం నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఆ యొక్క రోజంతా ప్రయత్నం చేశాను. the water would come to him. కనుక ఆ యొక్క నీరే నా దగ్గరికి వస్తాయని అనుకుంటున్నాను. The creator of heaven and earth. అయితే మహాకాశ కలిగించేటువంటి సృష్టికర్త. The porch of Bethsaida had 5 porches, 5 doors. కనుక బేతెస్దా కోనేటికి 5 మండపాలు ఉన్నాయి, ద్వారాలు ఉన్నవి. I'm pretty sure he, in his 38 years, he probably tried every door there was. 38 సంవత్సరాలుగా ప్రతి ద్వారం గుండా వెళ్ళడానికి తను ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. But Jesus told him, అయితే యేసు ప్రభువు ఆయనతో అంటున్నాడు, what do you want me to do for you? నీ కొరకు నన్ను ఏం చేయమంటావు? నీకేం కావాలి? Can I do for you? నీ కోసం నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నా? He knew the man's condition. అతని యొక్క స్థితి ప్రభువుకు తెలుసు. He knew the man was sick. అతను మరి అనారోగ్యంతో ఉన్న సంగతి ప్రభువుకు తెలుసు. He knew the man spent all his money on doctors. కనుక అతను వైద్యుడికి చాలా డబ్బులు ఖర్చు చేసుకున్నాడు అన్న సంగతి ప్రభువుకు తెలుసు. And Jesus drew near to him. అయితే యేసు ప్రభు అతని దగ్గరికి వెళ్ళాడు. And he saw him face to face. అతను ప్రభు ముఖాముఖిగా అతనితో మాట్లాడుతున్నాడు. And he told the man, అతనితో అంటున్నాడు, get up. ప్రభు అన్నాడు, లేనని చెప్పి పిలిచాడు. Take your mat. నీ యొక్క పరుపెత్తుకో, And walk. వెళ్ళిపో. The word of God is precise. దేవుని యొక్క వాక్యం అది చాలా మరి సంకుచితమైనది. And when you go home and read the story, కనుక నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు వాక్యం మీరు చదవండి. it says that immediately. కనుక మరి అప్పుడు వెంటనే ఏం He జరిగింది? was made well. ఆ వ్యక్తి He స్వస్థత got పొందాడు. నిలబడ్డాడు. He rolled his mat. కనుక తన యొక్క పరుపు తను మడత పెట్టుకున్నాడు. It was his day. కనుక అది తన యొక్క దినమది. This morning, ఈ యొక్క ఉదయకాల సమయంలో it's no longer the angel of the Lord that troubles the waters. అవునండి, నీటిని కదిలించేటువంటి ఆ యొక్క దేవదూత, But it's God himself. అవసరం లేదు మరి That he దేవుడే moves the మనకు waters. He ఆయన moves. Stirs the waters. ఆయన మరి వచ్చి ఆయన నీటిని ఆయన కదిలించబోతూ ఉన్నాడు. Stand up this కనుక day. లేచి నిలబడదాం.